సార్ ఇప్పుడు తెలంగాణలో థియేటర్స్ కంప్లీట్‌గా ఒక 10-15 డేస్ బంద్ అనే చర్చ బాగా నడుస్తుంది. ఇదే ప్రాబ్లమ్ ఇంతకుముందు గూడా వచ్చింది. బట్ ఇప్పుడొచ్చేసి ఈ టాపిక్ బాగా ట్రెండింగ్‌లో ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే 2 రకాల కన్ఫ్యూజన్ నడుస్తున్నాం ఇప్పుడు. కొంతమందేమో థియేటర్స్ బంద్ అని సర్క్యులేట్ చేస్తున్నారు. కొంతమంది సినిమాల బంద్ అనే వార్త సర్క్యులేట్ అవుతుంది. అవును. సినిమాల బంద్ అంటేనేమో షూటింగ్లు బంద్ చేసుకొని ఇండస్ట్రీ మొత్తం స్ట్రైక్‌లోకి వెళ్ళిపోవడం, లేకపోతే స్వచ్ఛందంగా బంద్ చేసుకోవడం, లేకపోతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు బంద్ చేయడం. బట్ ఇప్పుడు నడుస్తుంది ఏందంటే తెలంగాణకు సంబంధించినటువంటి సింగిల్ స్క్రీన్స్. అవును. సింగిల్ స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో సింగిల్ స్క్రీన్స్ వరకు వాళ్ళు స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు యూనియన్. ఎందుకంటే నెక్స్ట్ శుక్రవారం మే 17 నుంచి 27 వరకు అంటే 10 రోజులు స్వచ్ఛందంగా బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి కారణం ఏంటంటే థియేటర్కి ఫీడింగ్ లేదు ఇప్పుడు, సరైన సినిమా లేదు, సినిమాలు లేవు. ప్రేక్షకుడు ఎవరు కూడా థియేటర్కి వచ్చే మూడ్లో లేదని చెప్పి వాళ్ళ ఒక అభిప్రాయానికి వచ్చారనమాట. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఇంతకుముందు గతంలో దాదాపు 1150 నుంచి 1200 వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్, మల్టీప్లెక్స్లు అన్నీ కలుపుకొని ఉండేవి. అవి రాను రాను క్రమేపీ ఏమవుతుందంటే మల్టీప్లెక్స్లు ఎక్కువ మల్టీప్లెక్స్లు ఎక్కువ అవటం వల్ల మల్టీప్లెక్స్లో వచ్చేసి స్క్రీన్స్ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఒక మల్టీప్లెక్స్లో వచ్చేసి 5 స్క్రీన్స్, ఆ స్క్రీన్లో కెపాసిటీ కొంత తగ్గుతుంది. సింగిల్ స్క్రీన్కి వచ్చేసరికి దాదాపు 1000 మంది నుంచి 1200 వరకు కెపాసిటీ ఉన్న సింగిల్ స్క్రీన్లు ఉండేవి, పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉండేవి. ఇప్పుడు మల్టీప్లెక్స్లో స్క్రీన్లు డివైడ్ అయిపోవటము, స్క్రీన్లో కెపాసిటీ కూడా తగ్గిపోవటము. 70-80 మంది నుంచి స్క్రీన్ స్టార్ట్ అవుతుంది. 70 మెంబర్స్కి ఒక స్క్రీన్, చిన్న స్క్రీన్. దాని తర్వాత ఒక మీడియం రేంజ్ స్క్రీన్ 200 మెంబర్స్ అని, 250 మెంబర్స్ వచ్చేసరికి లార్జ్ స్క్రీన్ అనేది అదే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సినిమా ఇంత మునుపు రిలీజ్ అయిందంటే దానికి రిలీజులు ఉండేవి. డైరెక్ట్గా కొన్ని సెంటర్లో 100 సెంటర్లు రిలీజ్ అయితే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మిడిల్ రేంజ్ ఒక టౌన్కి వెళ్ళేసరికి అది ఒక 50 రోజులు అయిన తర్వాత టౌన్కి వెళ్ళేది. రూరల్ ఏరియాకి కింద థియేటర్కి 50 డేస్, 60 డేస్, 100 డేస్ అట్లా పడిపోయేది అనమాట. ఇప్పుడు థియేటర్లో సినిమా విషయానికి వచ్చేసరికి సినిమా సక్సెస్ ఎలా అనేది కొలమానానికి 1 వీక్ ఆడిందా, 10 డేస్ ఆడిందా, 15 డేస్ ఆడిందా, 100 డేస్ ఆడిందా పోయి ఇప్పుడు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ థియేటర్ స్క్రీన్స్ ఎన్ని పడుతున్నవి ప్లస్ దానికి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఎంత వస్తున్నాయి, అది రిటర్న్స్ ఎలా వస్తుంది, ఈ నేపథ్యంలోనే సినిమాకి కొలమానం మారిపోయిందనమాట. సో ఒక సినిమా హిట్ సినిమా అయినా సరే, స్టార్ హీరో సినిమా అయినా సరే, ఎవరిదైనా సరే ఒక 1 వీక్ ఆడిందంటే థియేటర్లో ఉంది అంటే అది కాస్త సినిమా మోస్తరు సినిమా హిట్ కింద లెక్కేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన దగ్గర ఉన్నటువంటి తెలుగు హీరోలు, స్టార్ హీరోస్ ఎంతమంది ఉన్నారు? పెద్ద హీరోలు 4 ఉన్నారు, ప్లస్ యంగ్ హీరోల్లో స్టార్ హీరోలు చెప్పుకోదగ్గ వాళ్ళు 5-6 ఉన్నారు. వాళ్ళు కూడా యంగ్ హీరోలు కూడా అందరూ స్టార్ హీరోలు అనే వాళ్ళు పాన్ ఇండియా మార్కెట్ కోసం వెళ్తున్నారు. పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయింది టాలీవుడ్ అనేది. క్వాలిటీ కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమాకి దాదాపు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లాక్ అయిపోతున్నారు. సో మనం ఏదైతే మనం చెప్తున్నామో 4 పెద్ద హీరోలు, స్టార్ హీరోస్ ఒక 5-6 మొత్తం కలిపి 10-12 మంది ఉన్నారు. ఈ 12 మంది స్టార్ హీరోల సినిమా వచ్చినప్పుడు థియేటర్కి ప్రేక్షకుడు అట్రాక్ట్ అవుతున్నాడు. మిడ్ రేంజ్ హీరోల సినిమాలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మిగతా చిన్న సినిమాలు వచ్చినప్పుడు కానీ ఎక్కువ ఆసక్తి చూపించట్లేదు. ఆ సినిమా థియేటర్లో నిలబడి బాగుందని మౌత్ టాక్ వచ్చిన తర్వాతే వాళ్ళొక ప్రేక్షకుడు అనే అతను 200-250 రూపాయలు టికెట్ కొని థియేటర్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. సో ప్రస్తుతం థియేటర్ వ్యవస్థ అనేది చాలా వరకు కొలాప్స్ అవుతుందని చెప్పేసి ఇండస్ట్రీ తరపు నుంచి చాలామంది చెప్తున్నారు. దానికి ఆల్టర్నేటివ్ ఎంటర్టైన్మెంట్స్ రావటం, ఐపీఎల్ అని మొన్నటి వరకు ఐపీఎల్ నడిచింది, ఇప్పుడు ఎలక్షన్స్ నడిచినాయి, థియేటర్లకి వచ్చే మూడ్లో ఆడియన్ లేడు. సో ఈ తెలంగాణకు సంబంధించినటువంటి థియేటర్లన్నీ కూడా స్వచ్ఛందంగా మూసేయాలని చెప్పేసి వాళ్ళు 10 డేస్ వరకు పెట్టుకున్నారు. 10 డేస్ టార్గెట్ పెట్టుకున్నారు. బట్ 10 డేస్ టార్గెట్ అనేది మినిమం పెట్టుకున్న టార్గెట్ అనమాట. అది 15 డేస్ అవుతుందా, 20 డేస్ అవుతుందా, లేకపోతే మంచి సినిమా వచ్చే వరకు క్లోజ్లో ఉంటాయా అని చెప్పేసి. కనుచూపు మేరలో అంటే మనకి ఇప్పుడు కల్కి 2898 ఉంది. జూన్ 4న రిజల్ట్స్ వస్తాయి. ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. ఎలక్షన్ 3 అయిపోతుంది. జూన్ నెలాఖరికి కల్కి ఒకటి పెద్ద సినిమా ఒకటి థియేటర్ పూల్ చేయడానికి ట్రై చేస్తారు. ఆడియన్ థియేటర్కి పూల్ చేసి కలిగే సినిమా ఉంది అంటే అది కల్కి వచ్చే వరకు కూడా చిన్న సినిమాలు ఉన్నాయి. 17వ తారీఖు రాజు యాదవ్ అని, లేకపోతే కొన్ని గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పేసి ఇలా మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు ఉన్నాయి. ఈ చిన్న సినిమాలని చూడటానికి థియేటర్కి ప్రేక్షకుడు వస్తాడా లేదా, ఒకవేళ థియేటర్లోకి ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ టాక్ను బట్టి ప్రేక్షకుడు రావాలా వద్దనేది డిసైడ్ చేసుకుంటున్నారు. అదీ కాకుండా థియేటర్కి ఒక సగటు ప్రేక్షకుడు రావాలంటే అతనికి ఎంత బర్డెన్ అవుతున్నది క్యాల్కులేట్ చేసుకుంటున్నారు. గతంలో ఏంటంటే 10 రూపాయలు, 15 రూపాయలు బెంచి, బాల్కనీ, లేకపోతే ఇట్లా టిక్కెట్లలో వేరియేషన్ ఉండేది. ఎవరికి తగ్గట్టు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఎక్కువైపోయిన తర్వాత మల్టీప్లెక్స్లో స్లాబ్ రేట్లు ఒకటే రేట్ ఉంటుంది.
ఏ టికెట్ అయినా 250, 190 రూపాయలు లేదా 300 రూపాయలు విత్ జిఎస్టీలు. అది కాకుండా డిక్లైనర్ సీట్లు అనేవి థియేటర్కి ఎన్ని ఉంటాయి, ఒక 20, 30 ఉంటాయి. అవి ఎఫర్ట్ చేయకుండా దానికి వెళ్తున్నారు. సో మినిమం అది కాకుండా టికెట్ రేట్ ఒకటే కాకుండా ఫుడ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి కంప్లైంట్ ఎక్కువ ఉంది. చాలామంది సినీ నిర్మాత కానీ, సినీ డైరెక్టర్లు కానీ, ఒక సినీ స్టార్స్ కానీ ఈ కంప్లైంట్ అనేది ఎక్కువ రైజ్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఈ పాప్కార్న్ అనేది లేకపోతే ఫుడ్ కోర్ట్లు అనేవి సినిమా థియేటర్లో మల్టీప్లెక్స్లో సినిమాని చంపేస్తున్నాయి అని చెప్పేసి ఒక టాపిక్ రన్ అవుతుంది. ఇది ఎక్కువ డిస్కషన్లో ఉన్నమాట. సో దీనికి రకరకాల యాంగిల్స్లో రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే థియేటర్స్ యాజమాన్యం మొత్తం కూడా తెలంగాణలో యూనియన్ సంబంధించి ఎగ్జిబిటర్ సెక్టర్ ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఒక డెసిషన్ తీసుకొని థియేటర్ల వరకు తెలంగాణలో, అది కూడా సింగిల్ స్క్రీన్స్, మనం ఓవరాల్గా అన్ని థియేటర్లు బంద్ అవుతున్నాయి అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు మల్టీప్లెక్స్లు రన్ అవుతాయి, సింగిల్ స్క్రీన్స్, వాళ్ళకి ఫీడింగ్ రావట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళ కింద ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, అన్నీ సెంట్రలైజ్ ఏసీలు అయిపోయినాయి, ఏసీ థియేటర్స్ అయిపోయినాయి. దాని తర్వాత దానికి ఆధారంగా ఒక ఫుడ్ కోర్టులు ఉన్నాయి, ఫుడ్ కోర్టులు రెంట్లు ఉంటాయి, ప్లస్ వాళ్ళు దాని మీద ఆధారపడి దాదాపు 60-70 మంది ఎంప్లాయీస్ ఉంటారు ఒక్కొక్క థియేటర్లో. వాళ్ళకందరికీ శాలరీస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని కరెంట్ బిల్తో సహా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని థియేటర్ ఓపెన్ చేసి పెట్టారంటే ఇద్దరు ఆడియన్స్ వచ్చినా, ముగ్గురు ఆడియన్స్ వచ్చినా, 3 టికెట్లు అమ్ముడిపోయినా, 4 టికెట్లు అమ్ముడిపోయినా షో వేయాల్సిందే. ఇట్లాంటి తరుణంలో వాళ్ళు లాస్ అవుతున్నారని చెప్పేసి, సరైన ఫీడింగ్ లేదని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా డెసిషన్ తీసుకున్నారు తప్ప షూటింగ్లు బంద్ అనేది కానీ, లేకపోతే సినిమా ఇండస్ట్రీ బంద్ అని కానీ, థియేటర్లో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో బంద్ అని కానీ కాదు. జస్ట్ తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ కొన్ని రోజులు ఆపేద్దామని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. సో ఈ థియేటర్లుగా బంద్ అనే వార్త చుట్టూ జరుగుతున్నటువంటి చర్చ అయితే ఇదమ్మా.